నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునేది ఏంటో తెలుసా? ఒక తెలంగాణ దిష్టి అనే ఒకే ఒక్క మాట అన్నందుకు ఎన్ని మాటలు మాట్లాడారు ఎవరు? తెలంగాణ నాయకులందరూ. అదే ఒక ఆంధ్రవాడిని ఎంతమంది మాట్లాడుతున్నా ఒక్క ఆంధ్ర నేత కాదు కదా, కనీసం ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. ఆంధ్ర రాజకీయ నేతలే కాదు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కళ్ళు స్పందించలేదు. చాలామంది చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది రాజకీయాలకు సంబంధించిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి మాట్లాడతాడు కదా దానికి సంబంధించిందా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప, కానీ నీ సినిమాలు ఇక్కడ ఆడనెయ్యము అని సినిమాలకు సంబంధించి కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇటువంటి సమయంలో అందరూ స్పందించాల్సిన అవసరం కదా. మీరేమి రోడ్లకి ధర్నాలు చేయక్కర్లా, కనీసం ప్రతిదానికి ఒక చిన్న ట్వీట్ ఒకటి చేస్తారు కదా. కనీసం ఇలాంటి వాడకండి అనేది ఒక్కళ్ళైనా మాట్లాడారా? ఎంత స్వార్థంగా ఆలోచించారు. ఒకసారి ఆలోచించండి. ఈ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎలా ఉండేవాళ్ళు? అసలు ఇద్దరికి పడేదా? నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అది చేసావంటే నేను ఇది చేసా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చూసారా? ప్రాంతీయ తత్వం అంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ వాసుల్ని చూసి నేర్చుకోవాలని పవన్ కళ్యాణే కాదు చాలామంది చెప్తున్నారు. ప్రాంతీయ తత్వం ఎందుకు ఉంటుంది అంటే, ఆ పదం వాడంగానే వాళ్ళు ఎంత బాగా ముందుకు వచ్చారో తెలుసా? వాళ్ళని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే తెలంగాణ అనే పదం ఉంది చూసారా, వాళ్ళందరినీ ఒక ఏకతాటిపైకి తెస్తుంది. అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు ఎందుకని స్పందించలేదు? ఆంధ్ర నాయకులందరూ ఎందుకు స్పందించలేదు? అరే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఉద్దేశం వేరే అనేది ఒక్కళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు? పార్టీ కార్యాలయానికి సంబంధించి అయితే ఇది రాజకీయంగా మార్చకండి, విభేదాలు సృష్టించకండి, తెలంగాణ ప్రజల మధ్య ఆంధ్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయకండి, దయచేసి దీన్ని ఆపేయండి అంటూ ఖండించారు. ఎవరు? వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు, మీన్స్ పవన్ కళ్యాణ్ మాత్రమే దీన్ని ఖండించారు. అక్కడితో ఆగిందా? ఆగల. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కూడా వచ్చి మాట్లాడారు. తెలంగాణ ప్రజల దృష్టి ఏమీ ఆంధ్రాకి తగలదు అని. ఒక్క విషయం మేడం, ఆయన అన్నది ప్రజల దిష్టి తగులుతుంది అనలా. ప్రజలు ఇలా అనుకుంటున్నారు. అసలు తెలంగాణకు సంబంధించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలా. ఒకప్పటి నేతలు ఆ విధంగా దృష్టి సారించారు కోనసీమ మీద, ఒకవేళ ఆ దృష్టి కాస్త దిష్టి కింద మారిందేమో అనే మాట మాత్రమే అన్నారు. ఇది ఎవరికి వాళ్ళు సొంతంగా చెప్తున్నది కాదు. మీరు సామాజిక మాధ్యమాల్లోకి వెళ్తే ఆయనేం మాట్లాడారు, మీ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు తెలంగాణ పదం రాగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏకతాటిపైకి వచ్చారు కదా. మరి వరదలప్పుడు, తుఫాన్లప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఎక్కడికి ఇచ్చారు ₹1 మీకు తెలీదా? ఏ ప్రజలకు ఇచ్చారో మీకు తెలీదా? మరి అప్పుడు ఎవరు కూడా ఆయన్ని పొగడలేదే, కనీసం మాట్లాడాలిగా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ, ఇప్పుడు ప్రాంతీయ తత్వం గుర్తుకొచ్చిన వాళ్ళందరూ మరి అప్పుడు ఎందుకని సహాయం కూడా చేయలేదు? ఇటు ఆయన ఆంధ్రాకి ఇచ్చారు, తెలంగాణకు కూడా ఇచ్చారు. ఇప్పుడు మాత్రం తెలంగాణ దిష్టి అనే పదం రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. సరే, మీకంటే ప్రాంతీయ తత్వం ఉంది కాబట్టి, మీకు ప్రతీది రాజకీయం కావాలి కాబట్టి మీరు వాడుకున్నారు, ఓకే. కనీసం ఆంధ్ర నాయకుల్లో కనీసం అది కూడా లేదు. చిన్న అయ్యో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేంటి? ఈరోజు వాళ్ళు ఆ విధంగా తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని లేవనెత్తారే. అరే మనం ఆంధ్ర వాళ్ళం కదా, అరే ఒక ఆంధ్ర వాడిని అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం స్పందించాలి కదా అని ఒక్కరు కూడా కనీసం చిటికి సమంతకు పెళ్ళి అయితే ఎక్స్లో పోస్ట్ చేసేస్తారు చాలామంది రకరకాలుగా. ఒక ఆమె అయితే పూనం కౌర్ వచ్చేసింది. ఎందుకు? సమంతకు పెళ్ళైతే ఆవిడకేమిటి నష్టం అర్థం కాలేదు, కానీ రకరకాలుగా మాట్లాడేశారు. అక్కడితో అవగల. రకరకాలుగా మాట్లాడటంతో పాటు పాపం ఆ అమ్మాయి బాధపడి తిరిగి మళ్ళీ ఎక్స్లో ట్వీట్ చేసే వరకు కూడా తెచ్చుకున్నారు. అసలు ఆమె పెళ్లి గురించి ఏం సంబంధం ఉంది చెప్పండి? మాట్లాడేశారు. ఇక్కడ ఒక ఆంధ్ర వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇది ఖండించాలి అని ఒక్కళ్ళు కూడా, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు కాంగ్రెస్ ఎలాగో రాదు, ఎందుకంటే స్పందించింది ఇక్కడ కాంగ్రెస్ వాళ్లే కాబట్టి, కనీసం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? కూటమిలో వాళ్ళు కనీసం ఒక్కళ్ళైనా ఖండించారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటారు అంటే, అరే ఇలాంటి విషయాల్లోకి ఎవరిని ఇన్వాల్వ్ చేయరు, కానీ ఆయన వద్దన్న ప్రతి పని మానేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు లేకుండా ఏ పని చేయట్లేదా? ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కళ్ళు కూడా స్పందించలేదంటే ఆంధ్ర వాళ్ళు ఇంకా ఏ ఆలోచనలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్క ఆంధ్రవాణి అంటే ఆంధ్రాని మొత్తం అన్నట్టు కాదా? ఒకసారి ఆలోచించుకోండి. కోనసీమ అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించేనా? కొబ్బరి చెట్లు అంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినవేనా? మిగతా ఎవరికి సంబంధం లేదా? కోనసీమ మన రాష్ట్రంలో లేదా, మన ఆంధ్రాలో లేదా అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఇప్పటికైనా తెలంగాణ నేతలకు మీరు ఎవరో
ఒకళ్ళు బయటకు వచ్చి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా ప్రతి చిన్న విషయానికి కూడా చిటికి అని వస్తారు కదా. ఐబొమ్మ రవి విషయం బయటికి రాగానే ఎంతమంది వచ్చి మాట్లాడేశారు కదా, మీకు నష్టం కలిగింది కాబట్టి. మరి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గర్జించి ఒక మాట, ఆయన గర్జించి కూడా అనలా, జస్ట్ జనరల్గా మాట్లాడారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ని పట్టుకొని అంతమంది మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర నేత కూడా స్పందించలేదు అంటే ఎంత దారుణం. పైగా స్పందించింది ఎవరో తెలుసా? ఆయన్ని అభిమానించే ఫ్యాన్స్ మాత్రమే స్పందించారు, ఎవ్వరూ స్పందించలేదు. ఆయన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే స్పందించారు. కనీసం ఒక రాజకీయ నేత కానీ, ఆయనకు సపోర్ట్గా ఉన్నవాళ్ళు కానీ ఎవ్వరూ కూడా, పవన్ కళ్యాణ్ లేకపోతే మేము లేము అనుకునే వాళ్ళు కూడా కనీసం వచ్చి ఆయన మీద జరుగుతున్న ఈ మాటల దాడిని ఖండించడానికి ఒక్కళ్ళు కూడా రాలేదంటే ఎంత సిగ్గుచేటు. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.